ఎట్లెట్లా బతికినోలం ఎంకన్నా ఇట్లెట్లా అయితే మీరో ఎంకన్నా మనం ఎట్లా బతుకుతుండే ఎట్లా బతుకుతున్నాం అని అర్థం చెప్తుంది పాట. ఇగో గీడ కూడా ఓ రైతన్న తన కష్టాన్ని నా లెక్కనే పాట రూపంలో చెప్తాడట. మరి ఇందాం పాండ్రి. కరెంటు లేకుంటే నా బ్రతుకంతా దినమయ్యా, చేస్తా బతుకుదామంటే ఛాయామే కరువాయే, ఎట్లా బ్రతుకాలే కరెంటు రేటు సగతోటి పాలమన్నాడే, చెట్టు కుట్ట దోవి దుక్కిని దున్నాను, బోరేతామని బ్యాకు లోను కంటెళ్ళాను, వాడు లంచా ఇవ్వాలంటే నగరాలు వద్దని, చేస్తా బతుకుదామంటే ఛాయామే కరువాయే, ఎట్లా బ్రతుకాలే కరెంటు రేటు సగతోటి, చెట్టు బిల్లు బరు బిల్లు ఎదుమింది కస్తుంటే, మేక పిల్లను అమ్మి మాపి జయించాను, చేస్తా బతుకుదామంటే ఛాయామే కరువాయే, ఎట్లా బ్రతుకాలే. ఇన్నరా ఆ గొంతులా ఎంత బాధగానొస్తుందో కదా. వికారాబాద్ జిల్లా నవాబ్పేట్ మండలం కాగర్జల తాండాల చేతికొచ్చిన వరి పంట ఎండిపోయిందని ఆ బాధ భరించలేక రైతు ఎట్లా బతకాలే అనుకుంటా పాట పాడి ఆయన బాధను చెప్పుకుంటుండు ముడావత్ శంకర్ నాయక్ అనే గీ రైతన్న. జర్ర మనకు తెలియకుండా పంట చేనులకు ఏమన్నా పశువులు వస్తేనే దమ్ము వచ్చేదాకా గెదుముతాము, అసొంటిది మనమే చేను మొత్తం మేతకిస్తే ఆ బాధ చెప్ప ఘోరం ఉంటుంది. మళ్ళీ సర్కారోళ్ళు ఇన్ని గనం అవుతున్నా ఎందుకు చూసి చూడనట్టు వదిలేస్తురో తెలియదు కానీ అనవసరంగా రైతన్నలు ఉసురు పోసుకుంటుర్రు. ఎప్పటికి మారుతాయో ఈ బాధలు. ఓసార్లు జరగా తిప్పలేని ఆర్చుకొని పుణ్యం కట్టుకోరా అదుర్రి. అబ్బబ్బా ఏం ఎండలు జర్ర బయటికి వెళ్తే పాపం ఉంది, ధూప కోపలేక కళ్ళు గిర్రున తిరుగుతున్నాయి. జర్రసేపటికే గిట్లుంటే మరి 3 రోజుల సంది నీళ్ళు ఆపేస్తే ఏంది పరిస్థితి? చూసిరా నీళ్ళ ట్యాంకర్లు ఎట్లా నింపుతుర్రు, అన్ని రోడ్డెక్కి ఇండ్లకి నీళ్లు మోసుకపోతున్నాయి. ఏడికనుకుంటురు మన హైదరాబాద్ మహానగరంలో ఓ ప్రముఖ గేటెడ్ కమ్యూనిటీలా 3 రోజుల నుంచి తాగునీరు లేక నానా తిప్పల పడుతురట జనాలు. మళ్ళీ ఎందుకు ఆపేసిరో ఏందో తెలియదు కానీ నీటి సరఫరా ఆపేస్తున్నామని మెసేజ్లు పెడుతురట కమ్యూనిటీ యాజమాన్యములు. అందుకే ఎవరికి దోషినట్టు వాళ్ళు గిట్ల ట్యాంకర్లతో నీళ్లు తెప్పించుకుంటురు. ఈ కథ ఇట్లుంటే గిడ్జుడుర్రి. రోడ్లు బుస్సుమని ఎట్లా వంగుతున్నాయో కదా. నిన్న వాతావరణం జర చల్లబడి వానలు పడ్డాయి కదా, అట్లా హైదరాబాద్ కొండాపూర్లా రోడ్లు మొత్తం ఇట్లా నీళ్లతో నిండిపోయినాయి. ఓ దిక్కు తాగే నీళ్లు లేక జనాలు తిప్పల పడుతుంటే వానలు కొట్టి ఆ నీళ్లు మొత్తం రోడ్ల మీద వాడుతున్నాయి. ఇన్ని నీళ్లున్నా అవి తాగనికి పనికి రాకపాయే. ఏందో ఏమో ప్రకృతి ఆటలు. ఇది మనుషులు చేసే తప్పిదాలా లేకుంటే ప్రకృతి ఇట్లా ఆటలాడుతుందా తెలియదు కానీ జనాలు మాత్రం నీళ్లు లేక నానా తిప్పల పడుతుర్రు. ఈ ఎండాకాలం వచ్చేదాకా ఈ నీళ్ళ గోసలు తప్పేటట్టు లేవు కదా.